హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీ పటిష్టతకు, పార్టీని గ్రౌండ్ స్థాయిలో అంటే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఒక భారీ స్కెచ్ వేశారు. ముఖ్యంగా దీనికి సంబంధించి పార్టీని సంస్థాగతంగా పార్టీని రీస్ట్రక్చర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి భావించారు. ఇందులోకి అనుగుణంగా పార్టీ కార్యకర్తలకు, పార్టీ నేతలకు పెద్ద ఎత్తున ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కేవలం ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఉగాదిని డెడ్ లైన్గా విధించారు. అంటే కేవలం 2-3 నెలల వ్యవధిలో పార్టీని సంస్థాగతంగా నిర్మించాల్సి ఉంటుంది. అంటే సంస్థాగతంగా అంటే ఎలాగంటే బూత్ లెవెల్ నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అంటే వివిధ దశల్లో 5 దశల్లో పార్టీని పెద్ద ఎత్తున పార్టీలకు సంబంధించిన కమిటీలు ఏర్పరచాల్సి ఉంటుంది. ఈ కమిటీలు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రధాన మెయిన్ కమిటీనే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఎన్ని విభాగాలు ఉంటాయో, అది న్యాయ విభాగం కావచ్చు, వైద్య విభాగం కావచ్చు, వ్యవసాయ విభాగం కావచ్చు, విద్యార్థి విభాగం కావచ్చు, ఇలా ఎన్ని కార్మిక విభాగం కావచ్చు, ఇలా ఎన్ని విభాగాలు ఉంటే అన్ని విభాగాల్లోనూ బూత్ లెవెల్, మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, కాన్స్టిట్యున్సీ లెవెల్, ఇలా 5 రకాల కమిటీలను ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అది కూడా కేవలం 2-3 నెలల వ్యవధిలో ఏర్పాటు చేసి ఈ మొత్తం ప్రక్రియను డిజిటలైజ్ చేయాలి. డిజిటలైజ్ చేయడమే కాకుండా ఈ ప్రతి కమిటీకి అనుబంధంగా ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్తో ప్రతి కమిటీలో ఉన్నటువంటి సభ్యులు సమ్మిళితమై ఉంటారు. ఆ తర్వాత వాట్సాప్ గ్రూపులు ప్రతి కమిటీ నుంచి ప్రతి విభాగానికి సంబంధించినటువంటి ప్రతి కమిటీలో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో ఇలా టోటల్ డిజిటలైజేషన్ చేయడం ద్వారా పార్టీ అధిష్టానం ఏ చిన్న ఆదేశం ఇచ్చినా, ఏ చిన్న మెసేజ్ను ఫార్వర్డ్ చేసినా అది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి చిట్ట చివరి కార్యకర్త వరకు చేరేలా ఒక డిజిటలైజేషన్ ప్రక్రియ, ఒక వ్యవస్థీకృత వ్యవస్థను ఏర్పాటు చేసే ఉద్దేశంతో పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం వైఎస్ జగన్ ఆదేశాలు చేశారు. సో ఈ ప్రక్రియ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ అమలవుతుంది అనేది ఒక ప్రధానమైనటువంటి సందేహం. చాలా జిల్లాలో ఇప్పటికీ ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు దీనిని సీరియస్గా తీసుకోలేదనే సమాచారం వస్తుంది. కొన్ని జిల్లాలో మాత్రం సీరియస్గా దీనిపై పని చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్రలోను, తర్వాత రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో అయితే దీనిపై పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టి ఇప్పటికే కొన్ని స్థాయిలో అంటే కొన్ని కమిటీలకు సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణం ప్రక్రియ ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఇంకా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదనే సమాచారం వస్తుంది. సో వైఎస్ జగన్ ఒక డెడ్ లైన్ విధించారు. ముఖ్యంగా ఉగాదిలోగా ఈ పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఒక డెడ్ లైన్ విధించినా సరే చాలా గ్రౌండ్ స్థాయిలో రియాలిటీలో మాత్రం చాలా జిల్లాల్లో ఇంకా ఈ ప్రక్రియని ఇప్పటికీ ప్రారంభించలేదు. సో మరోవైపు రేపు భోగి సందర్భంగా పార్టీ అధిష్టానం మరో కీలకమైన పిలుపిచ్చింది. ఏదైతే పార్టీ అధిష్టానం ముందు నుంచి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి వివాదాస్పద నిర్ణయం ఏదైతే మెడికల్ కళాశాలని పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే నిర్ణయం ఏదైతే తీసుకుందో దీనికి సంబంధించినటువంటి వ్యతిరేకత, దీనికి సంబంధించి ఒక వ్యతిరేక వైఖరి, ఒక స్టాండ్ తీసుకుంది పార్టీ మొదటి నుంచి. దీనిపై ఇప్పటికే పలు దఫాలుగా ఉద్యమం కూడా చేసిన పరిస్థితి. సో ఇప్పుడు ఈ క్రమంలో భాగంగానే భోగి పురస్కరించుకొని పీపీపీకు సంబంధించి పీపీపీ విధానాన్ని తీసుకొస్తూ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో కాపీల్ని రేపు భోగి మంటల్లో వేసి వాటిని కాల్చివేసే ప్రక్రియకు, ఒక ఎజెండాకు, ఒక కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. సో రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఈ కార్యక్రమం అనేది జరగనుంది. ఓవరాల్గా పార్టీ సంస్థాగత నిర్మాణంపై మాత్రం వైఎస్ జగన్ ప్రధానంగా దృష్టి పెట్టారు. ముఖ్యంగా దీని ద్వారా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు రానున్న 2029 ఎన్నికలను టార్గెట్గా చేసుకుని పెద్ద ఎత్తున పార్టీని గ్రౌండ్ స్థాయిలో, క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ నుంచి పునర్నిర్మించి బూత్ లెవెల్ నుంచి పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా ఏదైతే ఈసారి జగన్ 2.0 ఉంటుందని చెప్తున్నారో, జగన్ 2.0లో ప్రతి కార్యకర్తే ఇక్కడ ముఖ్యమని చెప్పి ఏదైతే ఒక పిలుపు ఆయన ఇచ్చారో ఈ స్టాండ్కు అనుగుణంగా, ఆ పిలుపుకు అనుగుణంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడం ద్వారా ప్రతి కార్యకర్తకు తాను అందుబాటులో ఉంటాననే ఒక క్లియర్ కట్ మెసేజ్ను అందిస్తున్నారు వైఎస్ జగన్.